ఈరోజు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడానికి వెళ్తున్నా. ఈరోజు ఇది ఒకటే కాదు, టైర్ కూడా మార్చాలి, నెక్స్ట్ బండికి స్టిక్కరింగ్ కూడా వేయించాలి. ఇప్పుడు అనుకున్నాం కదా మనం ఒకసారి ఇక్కడ ఛత్రపతిది రావాలని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హనుమాన్ జీది వస్తుంది. అదే అనమాట ఈరోజు ప్లాన్స్. ఇంజిన్ ఆయిల్, బ్యాక్ టైర్ అది మార్చాలి. బ్యాక్ టైర్ చూడండి కండిషన్ సరే అరిగిపోయింది. బ్యాక్ టైర్ అయితే మార్పించాలి. ఫ్రంట్ టైర్ అయితే ఉంది కొద్దిగా, ఫ్రంట్ టైర్ అయితే ఓకే పర్లేదు, ఒక 2 నెలలు వాడచ్చు, తర్వాత మార్చుకోవచ్చు. అందుకని ఇంక ఇది మార్చట్లే, బ్యాక్ టైర్ మారుస్తా. అది ఇవాళ వచ్చిన పనులన్నీ ఇవాళ అన్నీ క్లియర్ చేద్దాం. ఇంజిన్ ఆయిల్ కూడా మార్చేద్దాం. మనం షాప్ దగ్గర కూడా వచ్చాం, నేను రావడమే లేట్ అనమాట. అన్నీ వచ్చేస్తే పని స్టార్ట్ అవుతుంది. అందగాడు ఆ బండి చూడు, ఎప్పుడు బండి అన్న, ఎప్పుడు బండి అన్న ఇది, ఎప్పుడు బండి ఇది? 19 డీజిల్ బండి ఏంటి ఇది? ఫస్ట్ టైర్లు మారుస్తున్నాం. ఇంజిన్ ఆయిల్ అనే టైం పడుతుంది అన్నాడు. ఎంఆర్ఎఫ్ దగ్గర ఉన్నాం. ఇది ఫ్రంట్ కూడా మార్చేస్తున్నా, ఎందుకు మళ్ళీ తర్వాత ఎవడొస్తాడు. ఫ్రంట్ కూడా అయిపోయింది సీను. ఇది బ్యాక్, లెట్స్కో మార్చేద్దాం, పని అయిపోద్ది. ఈ టైర్లు కూడా ఉంచుతాను, ఎందుకంటే ఈ టైర్లు ఒకవేళ ఈ టైర్లకి ఏమైనా అయితే కొత్త టైర్లు అవి రావడానికి 1 వారం రోజులు పడతాయి అంట. ఆ 1 వారం రోజులు మనం ఏం చేస్తాం, అందుకని ఆ పాత టైర్లు కూడా ఉంచుతా, పాత టైర్లు వేసేస్తాం. అప్పుడు అదా మ్యాటర్. అందుకే పాత టైర్లు కూడా ఉంటాయి. పాత టైర్లు తీయించినా కానీ ఆ పాత టైర్లు ఉంచుకుంటాం, ఎందుకంటే ఏదైనా అయితే మనం వస్తుంది. వచ్చింది ఫ్రంట్ టైర్ అయితే ఓపెన్ అయిపోయింది. టైర్ వచ్చింది చూడు, దీనికి ఏం ప్యాచర్ ఉన్నాయా? నీట్గా ఉంది. ఈ 2 నెలలు పెట్టాను. పాత ఇది కొత్త వేగం కొత్త చూడు. లూబ్రికేట్ రాసినా? ఓకే, టైర్ లూబ్రికేట్ రాసి ఎక్కిస్తున్నారు. ఇప్పుడు టైర్లు కూడా డేట్లు చూసుకున్నా. 2004 టైర్లు ఇవి. మరీ ఎక్కువ ఏజ్ ఉండకూడదు. టైర్లు 2004 36 వీక్స్ అలాగనమాట. ఎందుకంటే 10th మంత్ 9th మంత్ రెడీ అయిన మోడల్ అన్నమాట టైర్లు అనమాట ఇవి. దానికంటే ఎక్కువ లేట్ ఉన్నది తీసుకోవద్దు, మినిమం చూసుకొని తీసుకోవాలా. ఎందుకంటే టైర్లు ఎక్స్పైర్ అయిపోతాయి కదా, అది కూడా దానికి ఇది ఉంటాయి, ఎక్స్పైర్ డేట్ అంతా ఉంటుంది. మీకు దాని డేట్ చూపిస్తా. 2024లో రెడీ అయినవి ఈ టైర్స్. ఇదనియా ఇదిగో టైర్ ఇగో మిషన్ ఇది, దీని మీద వేసుకోవాలి. నార్మల్గా బయట తీయించేస్తారు కదా, అలా తీయించుకోవద్దా మిషన్. ఇగో రిమ్ డ్యామేజ్ అవుద్ది అలాగే వేస్తే. మనం అన్నీ చూసుకోవాలి, ఎందుకంటే మన బండికి అంత పడుతున్నాం కాబట్టి చూసుకోవడం తప్పులేదు. ఇప్పుడు తప్పు కూడా 5,000 పెట్టి వేయించుకుంటున్నప్పుడు కొంచెం మంచిగా ఎక్కడ మంచి ప్లేస్కి వెళ్ళి డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వెళ్ళి వేసుకోవడం బెటర్ అనమాట. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ దగ్గర వచ్చి వేసుకుంటాను నేను డైరెక్ట్ కంపెనీ దగ్గర. అయిపోయింది. నైట్రోజన్ ఇప్పుడు నుంచి ఇంక నైట్రోజన్ పట్టిద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం ఏం చేసా, మా మాయ అప్పుడు ఎయిర్ పెట్టించబడి తెలియదు. అందుకే నేను ఎప్పుడు ఎయిర్ పెట్టించా. ఇప్పటి నుంచి ఫస్ట్ ఇప్పుడు దాంట్లో నైట్రోజన్ ఫిల్ అవుతుంది కాబట్టి ఇంకా మీద నైట్రోజనే ఫిల్ చేద్దాం. నైట్రోజన్ ఫిల్ చేయడం కూడా బెటర్ అనమాట, అందుకని ఇదే ఫిల్ చేద్దాం. దీనికి ఫ్రంట్ ఎంత పెట్టాలి, బ్యాక్ ఎంత పెట్టాలన్నా? 32, బ్యాక్ 42. 32, 42? ఓకే.
అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం టైర్. చెక్ చేసుకోవడం బెటర్ కదా, మళ్ళీ బండి ఎక్కించిన తర్వాత అప్పుడు చేసుకునే బదులు ఇప్పుడు బెటర్. దీని డేట్ చూపిస్తా చూడు ఎక్కడ ఉంది. యా ఇదిగో 48 weeks 24 రెడీ అయింది. ఇది లూబ్రికెంట్ సరే కూర్చోలే, మళ్ళీ లూప్ చేస్తారు మొత్తం. సరే ఫ్రంట్ టైర్ అయితే అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ టైర్ ఇప్పుతుంటారు. మళ్ళీ అయిపోయిన తర్వాత చేద్దాం. ఛార్జింగ్ అయిపోయింది, సార్లో 24 ఉంది. యాక్చువల్గా ప్లాన్ ఎట్టుండే అంటే ఫుల్ దాన్ని బర్న్అవుట్ కొట్టేదాం అనుకున్నా. టైర్ బర్న్అవుట్ కొట్టి ఫుల్ దాన్ని మ్యాచింగ్ చేసేదాం అనుకున్నాను బ్యాక్ టైర్. కాకపోతే అన్నయ్య లేదంటే ఆడే ఒక వారం రోజులు టైం పడుతుంది అనేసరికి భయం వేసింది. ఇంకా అందుకని అది బర్న్అవుట్ అయితే కొట్టలేదు. లేదంటే ఇప్పుడు అది బర్న్అవుట్ అయిపోయింది ఫుల్. మొత్తం టైర్ పేలిపోయినంత వరకు కొడదాం. ఎందుకంటే వాళ్ళు కొత్త చూపు కూడా ఇస్తారు. ఆ చూపు పేలిపోయినా మనకి అంత భయం లేదు, అలా కొడేదాం అనుకున్నాను. కానీ అన్నయ్య చెప్పిన భయంకి ఇంకా మనం కొట్టలేదు, అంతే తేడా. లాస్ట్ టైం మార్చింది. టైర్ మారుస్తుంటే అన్నయ్య చెప్పారనమాట, స్పోక్స్ పోయే ఒక 2 ఆ స్పోక్స్ వేయించమన్నారు. ఆ స్పోక్స్ ఏం చేస్తున్నా ఇప్పుడు తెచ్చి, అది కూడా అయిపోయినట్టే. ఇంకా దీనికి కంప్లైంట్లు అన్నీ తక్కువ అనమాట. ఓ పని అయిపోద్ది వేయించుకుంటే చేద్దాం. స్పోక్స్ ఇప్పుడు 2 పోయా 2 వేసేస్తారంట, చూద్దాం మిగతా ఏడ్ అవుతుందో. డిస్క్ అయితే ఓపెన్ చేస్తారు. డిస్క్ ఓపెన్ చేసి అక్కడైతే 2 పోయాయి కదా, 2 వేస్తారు. ఒక ఫోక్ కాస్ట్ ఒక 15 రూపాయలు అంట. అంటే మనకి ఎంత అవుతుంది, ఒక 30 రూపాయలు. మొత్తం ఛార్జ్ కలిపితే ఒక 50-60 రూపాయలు. థ్యాంక్స్ అండి. నువ్వు అది చెప్పకపోతే అది మళ్ళీ నార్మల్గా వేస్తుంది కదా బండి. అది 30 రూపాయలు అయిపోయిందా? అవును, మనకి అన్నయ్య చెప్పారు. అన్నయ్య చెప్పడం వల్ల తీసుకెళ్ళాం. రిమ్లో 2 వేసారు, మిగతా స్పోక్స్ బాగున్నాయి అన్నారు. ఇంకా అందుకనే మిగతావన్నీ చెక్ చేశారు. ఓకే తెచ్చి బ్యాక్ టైర్ వేసేస్తున్నాం. ఇప్పుడు ఈ టైర్ తీసి ఉండడం వల్ల మనకు చాలా ప్లస్ అయింది. అన్నయ్య చెప్పడం వల్ల నెక్స్ట్ మనం తీసుకెళ్ళడం వల్ల చాలా ప్లస్ అయింది. స్పోక్స్ కూడా వేయించాం. మళ్ళీ ఆల్ టైర్ తీసుకెళ్ళి ఉంటే అదొక 300-350 అడుగుతారు. మళ్ళీ టైర్ ఇప్పి ఆ ఫోక్స్ వేయడానికి పని అయిపోయింది అనే చెప్పడం వల్ల. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది బండితో ఉన్నప్పుడు మనకైనా. ఇప్పుడు వర్షాకాలం వచ్చేది, అసలుకి వర్షాకాలంలో మనం ఆ టైర్లెస్ తోలితే మాత్రం ఖచ్చితంగా బండి షట్టుకి వెళ్తుంది. అందుకనే టైర్ మాత్రం మెయిన్ కారణం ఇదే అన్నమాట. దాన్ని అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, మనం దానికి ఫోక్స్ మార్చుకున్నాం. నేను అసలు చెప్పాలన్న ప్లాన్ ఏంటంటే అలోవెల్స్ మార్చేసి ట్యూబ్లెస్ టైర్స్ వేసుకున్నాను. కాకపోతే ట్యూబ్లెస్ అలోవెల్స్కి ఇలా పగిలితే రిపేరింగ్ ఉండదు, మొత్తం టైరే అలోవెలే మార్చాలి. మనకు 10,000 రూపాయలు చెప్తున్నారు కాస్ట్. మనం కూడా వెయిట్ తక్కువేం కాదు, ఒప్పుకోవాలి. మేజర్ పాయింట్ అదే, మనం వెయిట్ ఎక్కువ. నెక్స్ట్ అలోవెల్స్ ఏమైనా చిన్న తేడా అయితే పగిలిపోతాయి. అందుకని ప్రస్తుతానికి అయితే అలోవెల్స్కి వెళ్ళట్లే. మనం తర్వాత కొంచెం పైసలు ఉన్నప్పుడు గట్టిగా ఇప్పుడు అలోవెల్స్కి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి నేను మ్యాక్సిమం టూరింగ్ చేస్తే ఒక 300-400 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వెళ్ళాలనుకోవట్లేదు. తర్వాత ఫ్యూచర్ మారితే అప్పుడు అలోవెల్స్కి వెళ్తుంది, ట్యూబ్లెస్ టైర్స్కి వెళ్ళిపోతాయి అన్నీ. అప్పుడు రైడ్ ప్లాన్స్ మారినప్పుడు అనమాట. అందుకని ప్రస్తుతం ఇప్పుడు ఇవే ఇస్తున్నాం. అది మ్యాటర్. ఇంకో టైర్ ఎక్కిచ్చేస్తారు, బ్యాక్ టైర్ అయిపోయింది. ఇంకేది అయిపోయినట్టే. చలో ఇక్కడ అయిపోతే ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసేసి మళ్ళీ ఇంజనీర్కి కూడా వెళ్ళాలి. అన్నయ్య కూడా ఫోన్ చేశారు ఆల్రెడీ, తమ్ముడు రా అని. అయిపోయింది, బ్యాక్ టైర్ వేస్తారు. ఫ్రెండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంజనీర్లు కూడా వెళ్ళాలి. ఇంజనీర్ కూడా ఎప్పుడూ మ్యాచ్ చేస్తా. అన్నయ్య కూడా ఫోన్ చేశాడు. ఇంకా టిఫిన్ ఇట్లేదు, అన్నీ మార్చిన తర్వాత అన్నీ. బిల్ 5,000 అయింది. 6 years వారంటీ కూడా ఇచ్చారు. దీనికి 3 సైజు బోర్డు ఉంటాయి. 3 కలిపి ఓపెన్ చేస్తే వస్తుంది. కంపల్సరీ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తే ఆయిల్ ఫిల్టర్ అనేది మార్చాలి కంపల్సరీ.
ఇగో మన ఈ గ్యారేజ్ ఓనర్ ఈశ్వర్ అన్న, ఇగో ఉన్నారు ఈశ్వర్ అన్న. ఇగో నీకు BS6 కాదు, ఏ బండి నేను తేవచ్చు, 19 మోడల్ కాదు కదా, ఏ మోడల్ అయినా అయిపోతుంది రిపేర్. గుర్తుపెట్టుకో, ఇది విజయనగరంలో. ఇక్కడ ఎవడో 100 రూపాయలు కక్కుర్తికి ఆయిల్ ఫిల్టర్ ఇరిస్తాడు పాపం ఈ బండిది. ఇక అన్ని చేతులు ఉంది కదా BS ఫిల్టర్, ఆ ఫ్యూల్ పంప్, ఆ ఫ్యూల్ పంప్ ఇరిస్తే 100 రూపాయలు కక్కుర్తి. మీకు దన్నరా బాబు, 100 రూపాయలు పోతే పోయింది, కొట్టించుకోండి రా. బళ్ళు వేలరా బాబు, మీరు అది 7,000 రూపాయలు అది లాగేశారంట. ఎవడు తింది ఇక 7,000. అమ్మ 100 రూపాయలు కక్కుర్తి ఏంద్రా బాబు మీకు, 100 రూపాయలు పోతే అమ్మ ఇప్పుడు కస్టమర్ పెట్టుకోవద్దు 8,000 అంటే 8,000 గంట పైపు అన్ని లైట్స్. మామూలు బండి అనుకోండి 20 రూపాయల పైపు పోయినా బాధ అనిపిస్తుంది. అది కరెక్ట్, పెట్రోల్ కూడా వస్తుంది. ఇప్పుడు పెట్రోల్ వస్తుంది అది తెలియదు, ఇది లాగితే వచ్చేసరికి చాలా ఉండాలి. అవును, లేకపోతే పెట్రోల్ ఆన్ అవుతుంది. ఇది అలాగని లాగేసారు లోపల పైపు, ఇంజెక్టర్ కూడా ఇప్పించారు, ఇది కూడా ఇంజెక్టర్ ఈ బొక్క ఇప్పించారు, లేకపోతే పోలేదు. మీ 100 రూపాయలు ఒక్కరికి బండి కొనుక్కున్న మాలాంటి వాళ్ళు నాశనం అయిపోతారు రా బాబు. అంతే కదన్న, ఆడు 100 రూపాయలు పెట్రోల్ కూడా ఇచ్చుకుంటే పోయిన దానికి ఇప్పుడు 8,000. ఇవి ఓనర్ 8,000 కదా, ఎవరు తింది కాదు. మామూలు బండి అనుకోండి పెట్రోల్ వస్తుంది, ఓకే, దీనికి పెట్రోల్ రాదు. ఓకే, ఆడు లాగడం సుఖం లేదు. ఓకే, మామూలు లాగేసినా కూడా పెట్రోల్ రాదు, రాదు, తాళం ఉండాలి. ఓకే ఓకే, తాళం ఉంటేనే ఇంజెక్టర్ అని అప్పుడు పెట్రోల్ వస్తుంది. దానికి తెలియదు ఆ విషయం. ఆ పైప్ కదా లాగేస్తారు. ఇది 8,000 రూపాయలు ఎవరు తింది కాదు. మనం 3 బళ్ళు అలా లాగిస్తాం. 3 బళ్ళు 3 కస్టమర్లు కూడా 8,000 ఎవరు పెడతారు? 8,000 అంటే 60 పెడతాం అంటే డబ్బున్నోడైనా పెడతాడా? అంతే కదా, మనం ఆలోచించాలి. మనం చేసిన తప్పుకు మనం అంటే ఓకే, కానీ ఎవడో చేసిన తప్పుకు మనం పెట్టాలి. కానీ డబ్బులు కాలేజ్ కొట్టాడు, డబ్బులు డాడీ మళ్ళీ అడగాలి, డాడీ కడతారు. అంతే కదా, అది మీ వల్ల ఒరిజినల్ పార్ట్ దాంగెట్టుకుని ఇంకోటి తెప్పించుకోవాల్సి వస్తుంది. ఏరా మీరు ఎలా తయారయ్యారు? ఈ వీడియో చూస్తుంది మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పనులు చేయొద్దు, ఓకేనా? కష్టపడండి, లేదంటే 100 రూపాయలు లేదంటే అది బండి అడు వదిలేండి కావాలంటే. అంతేగాని ఎవడు బండి పెడతాడు బండి మీకు మనకు వేస్ట్ అనమాట. మనీ మన దగ్గర ఉంటుంది కదా, మనం అన్నీ కానప్పుడు మనం ముట్టుకోకూడదు ఎవరిదైనా. ఇలా నీట్గా క్లీన్ చేయాలి. పెట్రోల్ తీసేది అది ఇంజనీర్ తీసినప్పుడు ఫిల్టర్ గట్టి నీట్గా క్లీన్ చేసుకొని ఈ కాళ్ళకి నటన బోల్ట్స్ కూడా అన్నీ క్లీన్ చేయాలి. అలా వేసామా తీసేసి ఏసీ కంటేనో ఇలా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ శుభ్రంగా తుడిచి గమ్ము పెట్టి, మీ గమ్ము పెట్టి కూడా చూపెడతాం ఎలా పెట్టాలి, ఎలా చేయాలి. కొమ్మన్నా నీట్గా క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎలా క్లీన్ చేసాము. నీట్గా క్లీన్ చేసిన తర్వాత దీనికి గమ్ పెట్టి నీట్గా ఆయిల్ లీకులు గట్టి లేకుండా గమ్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇది కంపెనీ గమ్, ఇది రాయల్ గమ్ము. అన్నయ్య ఫస్ట్ నీట్గా మొత్తం ప్రతిదీ క్లీన్ చేసుకున్నాడు. అంటే వేరే షాపులు మీరు చూసుంటారు, అలా కాదు. ఇక్కడ ప్రతిదీ టైం పెట్టి నీట్గా క్లీన్ చేసిన తర్వాతే మొత్తం గమ్ పెట్టి ఇప్పుడు మొత్తం ఫిక్స్ చేస్తున్నాడు అన్నయ్య. అది ఇదా మ్యాటర్, మీరు గుర్తుపెట్టుకోండి. మంచి సర్వీసింగ్ చేసుకోవాలి విజయనగరంలో అంటే రాయల్ ఎన్ఫీల్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక వెనకాల చిన్న స్మైల్ ఇచ్చి బాగా చేసేస్తాడు అనమాట. కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగా చేస్తాడు. బండి వస్తుంది కదా, ఈ 2 లీటర్లు వచ్చి ఉంటుందన్నా? 2.5 వచ్చిందా? ఒక లాస్ట్ టైం మా మోయ మార్చినప్పుడు మీకు తెలిసి ఉంటుంది, నేను బండి తీసుకున్నప్పుడు మా మోయ గట్టి వాడేసి 1 లీటర్ కూడా రాలే అప్పుడు. తర్వాత నుంచి నీట్గా నేను ఒక 2,500-3,000లో మార్చేస్తున్నాను మొత్తం. అందుకని చాలా బాగా మెయింటైన్ అవుతుంది ఆయిల్. మన బండి సేఫ్. ఆయిల్ ఫిల్టర్ కంపల్సరీ తడపాలి. ఇదో కొత్త ఎయిర్ ఫిల్టర్ కూడా తెచ్చారు అన్నయ్య. కొత్త ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చేస్తాం. ఇది పాతది, ఇది కొత్తది. ఓ BMC ఎయిర్ ఫిల్టర్ వేసేదమా, లైఫ్ టైం వస్తుంది అది. చూద్దాం. ఇదేంటన్నా ఇది? అది చైన్ తన లింక్, అది చైన్ లూజ్ అయిందన్న. చైన్ లింక్ మార్చాలి. ఓకే అన్నయ్య చైన్ లింక్ కూడా తెచ్చాడు. చైన్ లూజ్ అయినట్టు ఉంది, చైన్ లింక్ వేస్తున్నాడు ఇప్పుడు. కంపల్సరీ మార్చాలి. ఓకే, దీనికి ఆల్రెడీ చైన్ లింక్ వేసి ఉందా ముందు? వేసి ఉంటుంది. 3,000కి ఆ లింక్ మార్చుకుంటే మంచిది. ఓహో, ఓకే.
నెరకొట్టాను కదా నేను. లాస్ట్ టైం నేను ఒక తుత్ర పని చేసా, నేనే ఎయిర్ ఫిల్టర్ తీసి అప్పుడు క్లీన్ చేసా. చూడండి చూపిస్తున్నా, ఇక్కడ బ్రేక్ ఉంది చూడండి. ఆ బ్రేక్ మనం చేసింది గట్టిగా ఓకే, ఆల్ గుడ్ అయిపోయిందండి. ఇంకా బండి చూసుకున్నప్పుడు ఇంకా ఈరోజు స్టిక్కరింగ్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుంది. ఇప్పుడు మనం స్టిక్కరింగ్కి వెళ్ళామంటే పంప రేగిపోద్ది. ఇప్పుడు కాదు. పేమెంట్ కూడా అయిపోయింది, 400 తక్కువే. ఎంత సర్వీసింగ్ చేసి ఎన్ని చేసి ఎయిర్ ఫిల్టర్ అన్ని మార్చిన తర్వాత, అంటే ఎయిర్ ఫిల్టర్ కాస్ట్ 150, అదొక చైన్ పాకెట్ అదొక 50 రూపాయలు అనుకో. అది 200 తీసాయి. ఇంత చేసి ఇంత నీట్గా చేసినందుకు గంట కష్టపడినందుకు, గంటన్నర కష్టపడినందుకు 200 తీసుకున్నారు. అదే మ్యాటర్. ఓకే, నెక్స్ట్ స్టిక్కరింగ్ దగ్గర మళ్ళీ కలుద్దాం. మళ్ళీ స్టిక్కరింగ్ చేసినప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. ఓకేనా, బాయ్. ఛత్రపతి మహారాజ్ అయితే ఈ లోగా ఎంచుకున్నాం. హనుమాన్జీదేమో ఫ్లాగ్ వస్తుంది. ఇక ఈ రెండే అయితే సెలెక్ట్ చేసాం. బండి తెచ్చేసి ఇంకా స్టిక్కరింగ్ వేయించడమే. ఇది మన బ్యాక్ సైడ్ వస్తుంది. హనుమాన్జీ ఉంది కదా, అది మన బ్రేక్ ఆయిల్ మీద వస్తుంది. అది తర్వాత పేరు కూడా చూసుకుంటాం. మనకు కావాల్సిన అన్నాడు ఎంచుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ప్రింట్ అవుతున్నాయి. బ్యాక్ సైడ్ ఆరెంజ్ రావాలి వస్తుంది. హ్యాండిల్ కొంచెం కట్ అవుతుంది. హ్యాండిల్ కట్ అయిపోతుంది, పర్లేదులేండి. ఫ్లాగ్ వచ్చింది అలా కిందగా పెట్టాను. స్టిక్కరింగ్ షాప్లో అయితే స్టిక్కరింగ్ అయితే కంప్లీట్ అయిపోయా. చూపిస్తా చూడండి. చికెన్ మెరుస్తుంది. ఇదా ఫైనల్ అవుట్ఫిట్.
టైర్లు అయిపోయి ఈరోజు, ఇంజిన్ ఆయిల్ అయిపోయింది, స్టిక్కరింగ్ అయిపోయింది, అనుకున్నవన్నీ అయిపోయి ఈరోజే. మన స్టిక్కరింగ్ ఇక్కడ చేయించాం విజయనగరంలో, జంక్షన్ నుంచి వస్తే ఇక్కడ ఉంటుంది. ఓకే ఓకే, అందరికీ బాయ్. ఇంజిన్ ఆయిల్ దగ్గర ఏం మాట్లాడాల్సింది ఎట్లేదు, మీరే చూశారు. అన్నయ్య ఏ బోల్ట్ కా బోల్ట్ నీట్గా చేసాడు, అది వేరే విషయం. టైర్ దగ్గర మాట్లాడుకోవాలి. టైర్ దగ్గర ఏంటంటే ఈరోజు ఆ టైర్లు చూసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి కదా, ఎందుకు ఎప్పుడో వెళ్తా రైడ్స్కి, నాకు ఎందుకు టైర్ మార్చడం అని అనుకుని అవుటర్ రింగ్ నుంచి చూస్తుంటే, బైపాస్ నుంచి వస్తుండే బైపాస్ ఉంది కదా మన విజయనగరం, ఆ రోడ్లో వస్తుంటే ఒక అన్నయ్య ఆవు అడ్డంగా వచ్చింది. కళ్ళ ముందు బ్రేక్ కొడితే చారీ కదపడ్డాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే 2 టైర్లు నేషిను, ఒక్క చిన్న పిసర్ కూడా దాంట్లోని ఏమంటారు థ్రెడ్స్ లేవు, మొత్తం అరిగిపోయి ఉన్నాయి. చెప్పమన్నా టైర్లు మార్చుకో అని చెప్పి, ఆనందకు చెప్పిన మనం మార్చుకోకపోతే బాగోదు కదా, అందుకని తినడానికి వెళ్ళి వెంటనే ఇంజిన్ ఆయిల్ అప్పుడు టైం పట్టింది కదా, మీరే చూసారు. అన్నయ్య బయటకి ఏదో కొన్ని వెళ్ళాడు, అందుకని అక్కడి నుంచి టైర్లు ఎందుకు అంటే అలా రౌండ్ వేస్తున్నప్పుడు ఎందుకంటే ఇంకా చూసిన వెంటనే ఫస్ట్ టైర్లు మార్చాలి, తర్వాత ఇంజిన్ ఆయిల్ మార్చాలని చెప్పేసి ఫస్ట్ టైర్ మార్చుకున్నా తిన్నగా పోయి. అదితో మ్యాటర్. అందుకే వాళ్ళ టైర్లు అసలు మార్చాలనుకోలేదు, ఎందుకో నాకు అనిపించలేదు. ఎందుకులో మనం తిరిగిన దానికి ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలంత లేదు కదా అనుకుని కొన్ని రోజులు పోయిన తర్వాత మారుద్దాం అనుకున్నా. అదే కొన్ని రోజులు పోయిన తర్వాత మార్చుంటే ఏదైనా మనకి ఆ ఇన్సిడెంట్లు అయ్యి ఉంటే మనకి ఎందుకు చెప్పమే మార్చడం, కొంచెం భయం ఉండదు మనకి. ఏమైనా ఏమంటారని బైక్ తీసినప్పుడు మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. మెయిన్ టైర్ గ్రిప్ అనేది బాగుంటే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఒక 100% ఉంటుంది. అది టైర్ గ్రిప్ అంతా లేనప్పుడు కాన్ఫిడెన్స్గా తోలడం కూడా బైక్ కూడా, అది కూడా ఒక పాయింట్. నేను చేసిన ఇవాళ తప్పు, వాళ్ళు చూసినది నాకు రిలీజ్ అయ్యి నేను చేసిన అది కరెక్ట్ కాదు. అందుకని ముందుగానే టైర్ అరిగిపోతే మార్చుకోండి, తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నయ్య బండి చూసా మొత్తం అద్దం పగిలిపోయి, సైడ్ డూములు ఇరిగిపోయి, మొత్తం నేషనల్. ఎలా పడ్డాడంటే ఇలా బ్రేక్ వేస్తే ఇలా బండి ఇలా వాలి ఇలా వెళ్ళిపోయింది బండి అటు. ఎంత దారుణంగా పడ్డాడు ఆలోచించి. ఇదంతా ఇక్కడ ఇంత మొక్క ఎగిరింది అంటే ఇలా ఎగిరింది, లోనకి ఇలా కాదు ఇలా ఎగిరింది. ఇలా వెళ్ళుంటే అంబులెన్స్ ఫోన్ చేయాల్సి వచ్చింది. ఏం అవ్వలేదు దేవుడి దయ. అందుకనే కొంచెం చూసుకుని తోలండి బైకులు తోలినప్పుడు, అదే మ్యాటర్. ఇంకా స్టిక్కరింగ్ కూడా మీరు చూసే ఉంటారు ఎంత బాగా అయిందో. స్టిక్కరింగ్ గురించి కూడా వేయట్లేదు, స్టిక్కరింగ్ కూడా బాగా చేయించుకున్నా. ఈ వీడియోకి అంతే. బయటికి వెళ్ళినప్పుడు సేఫ్టీ ముఖ్యం, గూయిలో హెల్మెట్ అయితే వాడండి. లైక్ చేసుకో నచ్చితే వీడియో. బాయ్, మళ్ళీ కలుద్దాం.